Hi guys, welcome back to our YouTube channel Telugu Tech Information. Please do like, share, comment and subscribe to our YouTube channel. ఫ్రెండ్స్, ఇంతకాలం నుండో ఎదురు చూస్తున్న గ్రూప్ 1 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారండి. మొత్తం 563 వేకెన్సీస్ అయితే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ నుంచి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ అంతా వీడియో ఎండింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేస్తే మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుందండి. సో దట్ ఈ వీడియో వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అండి. సో ఇక మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారు. పార్ట్ 1 పారా 1 అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ అప్లికెంట్స్ త్రూ ది ప్లాట్ఫామ్ అప్లికేషన్స్ అండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూస్తున్నట్లయితే 23rd ఫిబ్రవరి నుండి 14th మార్చ్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. 23rd ఫిబ్రవరి నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి అయితే తీసుకుంటారు. లాస్ట్ డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ రిసిప్ట్ అండి. సో లాస్ట్ డేట్ వచ్చి మనకి మార్చ్ 14th అయితే లాస్ట్ డేట్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ 5 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్, సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారండి. సో ఏమైనా డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటే అప్లై చేసుకున్నాక ఏమైనా మిస్టేక్ లాంటివి ఉంటే మనం అయితే అవి కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. 7 days ముందుగా మనమైతే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి. మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి మే ఆర్ జూన్లోనైతే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారండి. షెడ్యూల్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో అయితే కండక్ట్ చేస్తారండి. ది ప్రిలిమినరీ టెస్ట్ విల్ బి హెల్డ్ డ్యూరింగ్ మే ఆర్ జూన్ అండి. అండ్ అలాగే ది ఎగ్జాక్ట్ షెడ్యూల్ ఆఫ్ ప్రిలిమినరీ టెస్ట్ విల్ బి notified separately in the due courses. The main examination will be held during September or October. The exact schedule of main examination will be notified after declaration of results of preliminary test అండి. సో ఇక్కడ మనకి టోటల్ 563 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో పోస్టుల ద్వారా మనకి వేకెన్సీస్ అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. డిప్యూటీ కలెక్టర్కి వచ్చి మనకి 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 18 to 46 ఏజ్ లిమిట్ అండి. శాలరీ అయితే 58,000 per month అయితే పే చేస్తారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండి. టోటల్ మనకి వేకెన్సీస్ అయితే 115 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చి 21 years to 35 years. శాలరీ అయితే 58,000 పే చేస్తారండి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మనకి టోటల్ 48 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 18 to 46 years అండి. శాలరీ 58,000 వరకు అయితే పే చేస్తారు. అండ్ అలాగే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అండి. మనకి టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చి 21 to 46 years. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ టోటల్ వేకెన్సీస్ 7 ఉన్నాయండి. ఏజ్ లిమిట్ వచ్చి 18 years to 46 years. 54,000 అయితే పే చేస్తారు. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సర్వీస్ అండి. సో టోటల్ మనకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చి 18 to 46, 54,000 అయితే పే చేస్తారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అండి. 5 వేకెన్సీస్ ఉన్నాయి. 18 years to 35 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 54,000 పే చేస్తారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లైబ్రరీ అండి. 8 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 46 years లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 54,000 అయితే పే చేస్తారు. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 అండి. టోటల్ 41 వేకెన్సీస్ ఉన్నాయి. 18 years to 46 years వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ 51,000 అయితే పే చేస్తారు. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలపర్ ఆఫీసర్ అండి. టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 46 ఏజ్ లిమిట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 54,000 అయితే పే చేస్తారు. సో ఇలా డిఫరెంట్ పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ అండి. డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అని మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 46 years ఏజ్ లిమిట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 54,000 అయితే పే చేస్తారు. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 46 ఏజ్ లిమిట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టోటల్ 54,000 పే చేస్తారు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 5 వేకెన్సీస్ ఉన్నాయండి. శాలరీ అయితే 51,000 అయితే పే చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్యూరిటీ 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ అయితే 18 to 46 years, 51,000 పే చేస్తారు. అసిస్టెంట్ అడక్ట్ ఆఫీసర్ 41 వేకెన్సీస్ ఉన్నాయి. 51,000 పే చేస్తారు. మండల్
పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ 140 వేకెన్సీస్ ఉన్నాయండి. ఏజ్ లిమిట్ అయితే 18 years to 46 years, 51,000 పే చేస్తారు. సో ఇలా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 years to 46 years లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఇలా మనకి డిఫరెంట్ పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ అయితే డివైడ్ చేశారు. సో ఇలా మనకి టోటల్ 563 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో అలా పోస్టులకు సంబంధించి శాలరీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకైతే ఇచ్చారు. టోటల్ మనకి 18 డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. 18 డిఫరెంట్ పోస్టులకు సంబంధించి 563 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. Eligibility. He or she is of sound health, active habits and free from any bodily defect or infirmity rendering him or her unfit for such services. Character and antidotes are such as to qualify him or her for such services. He or she should be a citizen of India. సో అలా అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే ది క్యాండిడేట్ షుడ్ పొజెస్ ది academic qualification has on the date of the notification. సో ఇక్కడ మనకి డిప్యూటర్ కలెక్టర్కి సంబంధించి మస్ట్ పొజెస్ బ్యాచిలర్స్ డిగ్రీ అండి. ఎనీ స్పెషలైజేషన్ కానీ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. డిప్యూటీ సూపరింటెండెంట్కి కూడా బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ మ్యాండేటరీ అండి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కి మస్ట్ పొజెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ. రిలీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి కూడా మస్ట్ పొజెస్ డిగ్రీ. మెకానికల్ ఇంజనీరింగ్ అని. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్కి వచ్చి డిగ్రీ మ్యాండేటరీ. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్కి వచ్చి కూడా బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ అయితే మ్యాండేటరీ అండి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్కి కూడా బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ అనేది మ్యాండేటరీ అండి. సో ఇలా గ్రాడ్యుయేషన్ అయినటువంటి క్యాండిడేట్స్కి అయితే వివిధ పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అసిస్టెంట్ కామర్స్కి సంబంధించి మస్ట్ పొజెస్ డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. అసిస్టెంట్ సూపరింటెండెంట్ అండి. సో మస్ట్ పొజెస్ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ ఎట్ ఎనీ స్పెషలైజేషన్. సో ఇలా మున్సిపల్ కార్పొరేషన్ గ్రేడ్ 2 అండ్ అలాగే డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ అలాగే డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో ఇలా డిఫరెంట్ వేకెన్సీస్కి సంబంధించి మెయిన్గా గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ అండి. సో ఇన్ ఎనీ స్పెషలైజేషన్ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీస్ మ్యాండేటరీ అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్కి సంబంధించి మస్ట్ పొజెస్ డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అనేది మ్యాండేటరీ అండి. అసిస్టెంట్ అడిక్ట్ ఆఫీస్కి సంబంధించి మస్ట్ పొజెస్ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ. మండల్ పరిషత్ డెవలప్మెంట్కి సంబంధించి మస్ట్ పొజెస్ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చండి. ది అప్లికెంట్ హూ హ్యావ్ obtained through open university district education or mode required to have. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇలా ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. హౌ టు అప్లై. సో ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఇచ్చారండి. ది అప్లికెంట్ హ్యాస్ టు గో త్రూ ది యూజర్ గైడ్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ అప్ సబ్మిషన్ ది ఆన్లైన్ ఫామ్. సో ఆన్లైన్ సబ్మిషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఒకసారి గైడెన్స్ త్రూ అయితే మనం మొత్తం గో త్రూ అవ్వాలని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. Those candidates who are applied for earlier for Group 1 services wide notification on 4th 2022 now cancel. Need to log in and reapply for this. సో ఆల్రెడీ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ గ్రూప్ 1కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఇప్పుడు గ్రూప్ 2కి నీడ్ టు లాగిన్ అండ్ రీఅప్లై అని అయితే మెన్షన్ చేశారండి. మనం ఎలాంటి ఫీ అయితే పే చేయనక్కర్లేదని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో మనం ఒకసారి లాగిన్ అయ్యి మళ్ళీ రీఅప్లై చేసుకుంటే సరిపోతుందని కూడా మెన్షన్ అయితే చేశారు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చి ఈచ్ అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పే 200 రూపీస్ టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చి మనకి ఓన్లీ 200 అని అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఎగ్జామినేషన్ ఫీ అండ్ అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్. సో ఇలా మనకి డిఫరెంట్ అన్ని డీటెయిల్గా మెన్షన్ అయితే చేశారండి. నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే ఇస్తానండి. మీరు ఒకసారి లింక్ క్లిక్ చేస్తే మీకు ఎలా అప్లై చేసుకోవాలని అన్నీ మనం ఒకసారి అయితే గో త్రూ అవ్వచ్చు. సో అవన్నీ ఒకసారి గో త్రూ అయ్యాక మనం అప్లై అయితే చేసుకోవచ్చండి.
ప్రిలిమినరీ టెస్ట్ ఇఫ్ కండక్టెడ్ ఇన్ ది ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ మోడ్ బీ హెల్డ్ ఇన్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ సెంటర్. సో ఇక్కడ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారండి. సో ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. టోటల్ 33 డిస్ట్రిక్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి సెంటర్స్గా, డిస్ట్రిక్ట్ సెంటర్స్గా. మీరు ఒకవేళ అప్లై చేసుకుంటే మీకు దగ్గరలో ఉన్న లొకేషన్లో అయితే మీకు సెంటర్ అయితే వస్తుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి గో త్రూ అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని, సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, చాలామంది వీడియో చూసి వెళ్తున్నారండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేస్తే మీలాంటి ఇంకొంతమందికి వీడియో రికమెండ్ అవుతుందండి. సో దట్ ఈ వీడియో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.